హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా చేశానండి. అయితే ఇది నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచీలే పెట్టమన్నారండి కస్టమరు. అదే ఇలాంటి మోడల్ పెట్టుకునేటప్పుడు నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ లేదంటే 9 నుంచైనా పెట్టేసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తదండి. ఇదైతే వీళ్ళకైతే 6 ఇంచెస్ మాత్రమే నేనైతే పెట్టానండి. దీని కటింగ్, స్టిచ్చింగ్ 2 ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా డిజైన్ చేశానండి. ఇగోండి ఇదైతే కటింగ్. మొత్తం బ్లౌజ్ వచ్చేసి 13 ఇంచీలేనండి. నేను మొత్తం పైన కింద ఖర్చుని కలిపేసి నేను 14 ఇంచులు తీసేసుకున్నాను. పైది కలిపేసి 14 ఇంచులండి. అయితే నెక్ డీప్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 9 ఇంచెస్ దాటి నుంచి ఇలా డిజైన్ పెట్టుకుంటే కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకైతే 6 ఇంచెసే పెట్టానండి. మొత్తం అయితే నేను 6.5 పెడితే కుట్టేసరికి 6 ఇంచెస్ అయితే వస్తుందండి. అందువలన అయితే వీళ్ళు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇగోండి 9 ఇంచెస్ అనమాట. అంటే 36 అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇగో చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. నెక్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను అనమాట. వీళ్ళకి నెక్ అయితే పెద్దది కాదు కదండి, అందువల్ల 6 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీనికైతే ఇగోండి ఇవైతే సమోసా మోడల్లోన 2 కలర్స్ అనేవి నేను డిజైన్ అనేది చేస్తానండి. లేస్ అనేది దానికి జాయిన్ చేస్తాను. మొత్తం అయితే ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఒరిజినల్ లైనింగ్ 2 అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. క్రింది వైపు ఉండేది ఈ లైనింగ్ అనేది ఇగోండి ఒకవైపే మార్కింగ్ పడింది కదా. 2 వైపులా పడాలంటే ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని కొంచెం ఇలాగా అద్దేసుకుంటే ఈ రెండో సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుందండి. చూసారా ఈ విధంగా పడిందనమాట. ఇప్పుడు దాని మీద మనం గీసేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. నెక్ అనేది ముందుగా కట్ చేయకూడదండి. ఇప్పుడే మనం కుట్టేటప్పుడు కట్ చేయాలి. కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అనేది బాగా జారిపోతుందండి. సిల్క్ క్లాత్ అందువలన ఆగట్లేదు అసలు. అయితే ఇలా జారకుండా ఉండాలంటే మిడిల్లోన ఇప్పుడు పెట్టానా ఈ విధంగా అనమాట ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ వరకే వేయాలండి. ఇగోండి ఇక్కడ వరకు వేసేసి తీసిస్తే ఇప్పుడు ఈ క్లాత్ అనేది అసలు కదలదనమాట. ఇప్పుడు ఇగోండి ఈ విధంగా డిజైన్ అనేది ఇప్పుడు మనం గీసాం కదా, ఆ గీసిన దగ్గర ఇగోండి ఈ మార్కింగ్ మీద ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. మూలలు తిప్పాలండి. 3 మూలల నెక్కు ఇది. ఇగోండి ఇలాగా మనం మార్కింగ్ ఎలా చేసామో అలాగే కుట్టేసుకొని వచ్చేయాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచేసుకొని ఇలాగైతే కట్ చేసేయాలండి. ఇగో చూసారా క్లాత్ అనేది కొంచెం ఉంచుకోవాలి. చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టేసుకొని మూలల దగ్గర గట్ట ఇప్పుడు తిప్పేసుకోవాలి క్లాత్ అనేది. ఎందుకంటే లేస్ వేస్తాం కదండి, అందువలన ఇదిగోండి కరెక్ట్గా ఇలా పెట్టేసాం కదా. పెట్టేసినాక ఈ లోపల నుంచైనా కుట్టు వేసుకొని తిప్పుకోవచ్చు, లేదంటే ఇలా పైనుంచైనా కుట్టు వేసేవచ్చండి. నేను పైనుంచే వేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దీనికి డిజైన్ కుడతాం కదండి, అందువల్ల పర్వాలేదు. నీట్గా ఇలా మూలలు అయితే తిప్పాలండి. ఈ మూలలు వచ్చేటప్పుడు సూది అనేది దింపి అప్పుడు తిప్పేసి స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఇవ్వండి అయిపోయింది కదా. ఇప్పుడు వెనక వైపు తిప్పేసి మొత్తము ఇవ్వండి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ను ఈ లైనింగ్ 2 కలిపి ఇలా జాయిన్ చేసుకొని వచ్చేయడమే. క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేయాలండి. ఒరిజినల్ క్లాత్ అనేది చూసారు ఇక్కడట కొంచెము ఇగోండి బెజ్జం పడింది కదా. ఇలాంటివి ఏవైనా ఉంటాయని చెప్పేసి ముందుగానే చూసుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే అది మిడిల్లోకి వచ్చిందనుకోండి మనం అప్పుడు ఏం చేయలేము. అందువలన కట్ చేసేటప్పుడు చూసుకోవాలి. అయిపోయింది కదా. మొత్తం ఇగోండి వేస్ట్ క్లాత్ అనేది ఇలా తీసేయాలి. ఎక్స్ట్రా ఉండేది ఇలా సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతాది అయితే తీసేయాలి. ఇలా తీసేసాక చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచీలే వచ్చిందండి, అందువల్ల ఇలా కనిపిస్తుంది. అదే కొంచెం డీప్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగానే కనిపిస్తుంది. కొత్తవారు అయితే ఈజీగా కుట్టేయవచ్చండి. ఇదేం కాదు. ఇప్పుడు నేను సమోసాలు పెడతాను కదండి, ఆ మోడల్ లాగా 1 ఇంచుకి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు, లేదంటే అంచనా ప్రకారమైనా చేసేసుకోవచ్చండి. ఇగోండి నెక్క దగ్గర పెట్టాను కదా, కిందన స్ట్రైట్కి కూడా వేసేస్తాను తర్వాత. ఇగోండి స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి, లేదంటే ముక్కలుగా కటింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇగోండి ఈ క్లాత్ని ఇలాగా చిన్నది ఈ మోడల్ వచ్చేటట్టుగా అయిపోయింది చూసారా. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేయాలి. లేదంటే ఇలాగా 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడుగు 2 తీసేసుకొని ఇలాగా ఎన్ని ముక్కలు కావాలో అంతవరకు అయితే తీసేసుకోవాలండి. ఇగోండి ఇలాగా ఇది సింపుల్ అండి, ఈజీగా ఉంటుందండి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కొత్తవారైతే ఈజీగా కుట్టేవచ్చు ఈ నెక్ అనేది. ఇగో 2 రకాల
క్లాతులు కూడా తీసుకుంటున్నాను. ఇగోండి ఇలాగ. మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు ఒకేసారి కట్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్‌గా రావాలంటే ఇలా స్కేల్ పెట్టేసి ఇలా లైన్ గీసేసుకుంటే మనం స్ట్రైట్‌గా కుట్టుకోవచ్చండి. లేదంటే కొంచెం సైడ్‌కెళ్ళిపోతది. బాగోదు కదా! అందువలన. అయితే ఇప్పుడు బ్లాక్ మాత్రమే ముందు పెట్టేస్తున్నానండి ఇలా మొగ్గల్లాగా. తర్వాత మిడిల్‌లోనొచ్చేసి ఈ ఆరెంజ్ క్లాత్ ఉంది కదా! ఆ కలర్ అనేది వేస్తానండి. ఇలాగ మొత్తం ఇదే విధంగా నీట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసి సమోసా మోడల్‌లోన ఫోల్డింగ్ అనేది మీకు తెలుసు కదా! ఆ విధంగా చేసుకుంటే సరిపోతది. అయిపోయింది. ఇగ చూసారా? అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటది కదండీ! ఇదైతే కట్ చేయాలి. కాకపోతే కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కింద క్లాత్ అనేది కట్ అయిపోతది. మెయిన్ ఫ్యాబ్రిక్ అది చూసారా? బ్లౌజ్‌ది బ్యాక్ పార్ట్‌ది ఉంది కదండీ! అది కట్ అయిపోయిందంటే ఇంక మనం ఏం చేయలేము. అందువలన చూసుకొని జాగ్రత్తగా కట్ చేయాలి. ఇగోండి. ఇప్పుడు రెండో డిజైన్ ఇగోండి. ఈ కలర్ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ మిడిల్‌లో పెడుతున్నాననమాట ఈ విధంగా. ఇలా పెట్టేసుకొని మనకి ఇలాగ ఎన్ని కావాలో అన్ని వరకు ఇలాగ ఫోల్డింగ్ చేసేసి మధ్య మధ్యనే ఇలా పెట్టేసుకొని రావాలి. చూసారా? ఈ విధంగా. 2 సైడ్‌ల గూడా ఇదే విధంగా మనమైతే డిజైన్ అనేది చేయాలండి. లేస్ వచ్చేసి మిడిల్‌లో వేస్తాము. ఇప్పుడు ఈ క్లాత్ ఈ ఎక్స్ట్రా ఉంటది కదండీ! కట్ చేయగా పీసు అది కనిపించకుండా లేస్ అనేది దాని మీద జాయిన్ చేసేస్తాము. ఇగోండి చూసారా? ఈ విధంగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు బ్లాక్‌ది ఎందుకేసానంటే బ్లాక్, ఆరెంజ్ 2 కలిపి సారీలోన ఉన్నాయండి కలర్స్ అనేవి. అందుకని ఈ కలర్స్ తీసేసుకున్నాను. ఇగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది చెప్పాను కదా! కొంచెము చూసుకొని కింద క్లాత్ అనేది కట్ అవ్వకూడదండి అసల. కట్ చేయకుండా నీట్‌గా పైన పెట్టిన సమోసా మోడల్‌లో పెట్టాం కదండీ! దాని క్లాత్ మాత్రమే కట్ చేయాలి. ఇగోండి కనిపించకుండా ఇలాగా లేస్ అనేది వేసుకుంటే సరిపోద్ది. ఈ లేస్ అనేది కొంచెం వెడల్పుగానే ఏసుకోవచ్చండి. అయితే ఈ కలర్ 2 కలర్లు కలిసిన లేస్ అయితే చాలా సన్నంగే వచ్చిందండి. అయితే తెచ్చాను. లేస్ మాత్రమే తీసుకొచ్చాను. ఇప్పుడు రెండో సైడ్ అనమాట. ఈ రెండో సైడ్ వేసేటప్పుడు ఈ కింద నుంచి వేస్తున్నాను. అంటే మనకి చేతి వాటం బట్టి ఎలా వేయాలో చూసేసుకొని వేసుకోవాలి. ఇగోండి ఇలాగా వేసాం కదా! ఇగోండి అయిపోయిందా? ఇంకొకటి డిజైన్. ఈ కలర్ గూడా ఇలాగే 2 బ్లాక్‌ల మధ్యని ఆరెంజ్ అనేది పెడితే కొంచెం లుక్ కనిపిస్తదని ఈ విధంగా అయితే వేస్తున్నానండి. అది సింపుల్‌గానండి. అందువల్ల ఈ డిజైన్ అనేది పెట్టాను. ఇగోండి ఇలాగా. అయిపోయిందా? ఈ క్లాత్‌లు అనేవి స్లోగా తీసేయాలి. ఇప్పుడొచ్చేసి ఈ నెక్‌కి ఇక్కడ మిడిల్‌లో ఉంది కదండీ! ఈ మిడిల్‌లోన ఈ విధంగా పెట్టమన్నారు. మొత్తం కస్టమర్ చెప్పిన బట్టి అయితే మనం కుడుతున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసి దీని మీద ఇప్పుడైతే లేస్ అనేది అతుకుతాను. ఇగోండి ఫస్ట్ ఇక్కడట ఈ విధంగా ఫస్ట్ ఈ లేస్ అతికియాలనమాట మిడిల్‌లో ఉంది. తర్వాత ఈ సైడ్‌ని లేస్ అనేది కుట్టేసుకుంటే అప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదండీ! చిన్న చిన్నవి ఇవైతే కనిపించవనమాట. ఇగోండి చూసారా? మిడిల్‌లోనే ఫస్ట్ ఎప్పుడైనా సరే కుట్టేసుకోవాలి. 2 సైడ్‌లో కుట్టాలండి. ఈ లేస్ అనేది చాలా సన్నంగా కనిపిస్తుంది కదా! ఇగోండి ఇలాగా. ఇలాగ 2 కుట్లు వేసుకుంటే సరిపోతది. ముందుగానే మనకి మార్కింగ్ చేసుకుంటే, ఆ మార్కింగ్ మీదయితే మనం కుట్టేస్తే సరిపోతదండి. లేదంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. ఇగోండి తర్వాత ఈ విధంగా. ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసేస్తే సరిపోద్ది. దాని మీద మళ్ళీ మనం ఇంకో లేస్ వేస్తాం కాబట్టి, ఇంకా అవి చివర ఎడ్జ్‌లనేవి కనిపించవు. ఇగోండి ఇలాగా. అయిపోయింది. డైమండ్ షేప్‌లో నేనైతే ఇలా వేశానండి. ఇంకా పలుచగుందని చెప్పి ఇంకొక లేస్ గూడా తర్వాత వేశాను. ఫస్టు మీకు థంబ్‌నెయిల్‌లో చూపిచ్చాను కదా ఫోటో, ఆ విధంగా వేశానండి. స్టార్టింగ్ చూపిచ్చాను కదా! ఆ విధంగా. ఇప్పుడైతే పలుచగానే ఉందండి. ఆ మిడిల్‌లోనొచ్చేసి మనం ఏవైనా సరే వేసేసుకోవచ్చు. పూసల్లాంటివైనా కుట్టుకోవచ్చు. లేదంటే ఏవైనా స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు. ఇగోండి ఇక్కడ గూడా ఈ 2 సైడ్‌లు గూడా లేస్ వేసిస్తే ఇంకా ఈ చివర్ల అంచులున్నాయి కదండీ! అవైతే కనిపించకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి చూసారా? ఒకవైపు వేసేసాను. ఈ రెండో సైడ్ గూడా
ఎక్కువ ఉంటే చిన్న చిన్న క్లాత్ అనేవి తీసేయాలండి. కొంచెం వెడల్పు లేస్ అనుకోండి పర్వాలేదు సెట్ అయిపోతది. ఇదిగోండి ఇలాగా. చూసారా? ఈ విధంగా వచ్చింది. మిడిల్‌లో చెప్పాను కదా! ఇందాక పూసలైనా వేసేసుకోవచ్చండి బావుంటాయి. ఇగోండి దానికి డాట్స్ పెట్టేసి తర్వాత బ్యాక్ పట్టీ ఉంటది కదండీ! ఆ పట్టీ అతికిస్తే లుక్ అనేది కనిపిస్తది. అయితే ఈ నెక్ డీప్ వచ్చేసి కొంచెం పెద్దది పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది అందంగా కనిపిస్తదండి. ఇగోండి స్ట్రెయిట్ క్లాత్ తీసేసుకొని ఇక్కడ ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేయాలనమాట. ఇగోండి ఈ విధంగా. ఫోల్డింగ్ చేసేసి పైన కుట్టేసుకుంటే సరిపోతది. ఫైనల్‌గా లుక్ అనేది ఇలా కనిపించిందండి. ఈ డిజైన్ అనేది సింపుల్ అండ్ ఈజీగా కుట్టుకోవచ్చండి. కొత్తవారైనా సరే. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.